హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బెల్ట్ షాపుల తొలగింపును కోరుతూ మహిళలు కలెక్టర్ను ఆశ్రయించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం చింతకుంట గ్రామానికి చెందిన సుమారు 40 మంది మహిళలు జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయికి వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో సుమారు 200 మంది జనాభా ఉండగా 2 బెల్ట్ షాపులు అక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. వాటి కారణంగా గ్రామంలో పలువురు మద్యం వ్యసనానికి గురవుతున్నారని, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో 2 వ్యక్తులు గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయారని, మరెందరో అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. వెంటనే అక్రమ బెల్ట్ షాపులను తొలగించాలని మహిళలు కలెక్టర్ని కోరారు. మహిళల వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో విచారణ జరిపించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా పిల్లలు చిన్నోళ్ళు నాగం పట్టించిండు. మేము మందు బెడ్ షాపులు బంద్ కావాలి. ఊళ్ళే అందరూ మంచిగా ఉండాలి. మా వాళ్ళ పోయినైనా పోయిండు. మాకైతే ఈ బెడ్ షాపులు ఉండద్దు. ఊళ్ళే 5 కిలోమీటర్ల దూరం కూడా ఉండద్దు. 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండద్దు. మా కుటుంబం ఆగమైంది. ఇప్పటికే నా 2 పిల్లలు, నాకు 2 ఆడపిల్లలే ఆగం చేసిండు మమ్మల్ని. ఇప్పుడు ఊళ్ళని కూడా అంతే ఆగం చేస్తుంది. బెడ్ షాపులు అయితే ఆపండి మేడం, కలెక్టర్ మేడం, మమ్మల్ని చల్లగా చూడండి. అందరికీ నమస్కారం. మాది చింతకుంట గ్రామం, ఐలోని మండలం. నా పేరు కవిత అండి. మీ మహిళా సంఘంలో అధ్యక్షురాలిని. మా చింతకుంటలో ఉన్న ఏంటంటే 60 గ్రామాలు, అందులో 200 మంది ఉంటారు. 60 ఇళ్లలో 200 మంది ఉంటారు. అలా 150 మంది మాత్రం అందరూ మగోళ్ళే. 150లో 150 మంది మొత్తం మద్యానికి బానిసైన వాళ్ళు. ఇద్దరు మాత్రం ఈ మద్యానికి బానిసై గడ్డి మంది తాగి చనిపోయిన వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు 6 నెలల ఒకరు, 1 ఇయర్ ఒకరు మద్యానికి బానిసయ్యే చనిపోయారు. ఏంటంటే మా ఊళ్ళో ఉన్న ఈ 60 కుటుంబం రావడం, తాగడం, ఇంటికి వచ్చి మమ్మల్ని వేధించడం, కొట్టడం, మా పిల్లల్ని చదువుకొని చెప్పడం, వండుకుంటే తిననీయకపోవడం, బావి దగ్గర పోయినా దాన్ని ఏదైనా పని చేసినా వదిలిపెట్టొచ్చి తాగి మళ్ళీ ఇంటికి వచ్చాం. షాపులు ఉండడం వల్లనే కాబట్టి మేము కలెక్టర్ దగ్గరికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చినాం. మేడం ఎంబడే రియాక్షన్ తీసుకుంటా అని చెప్పింది. మీ ఇంటి వరకు వాళ్ళని పంపిస్తా అని చెప్పింది. ఎటు చేసి మా ఊళ్ళో ఈ కాడ నుంచి బెల్ట్ షాపులు ఉండదు. ఒకవేళ ఉంటే మాత్రం మా మహిళలు అందరం కలిసి ఊళ్ళో వాళ్ళకు ఈ కాడ నుంచి బెల్ట్ షాపులు కనుక వాళ్ళు అమ్ముతే 50,000 రూపాయల ఫైన్, కరెంటు కట్టు, వాటర్ కట్టు, రేషన్ కట్టు, పింఛన్ కట్టు. వాళ్ళు ఊళ్ళో ఉంటే ఉండదు. గురించి వచ్చాము మేడం దగ్గరికి. చాలా 200 మంది ఉంటారు. 40 కుటుంబాలు ఉంటాయి. చాలా తాగి గొడవ చేయడం, పెట్టి ఇంట్లో భార్య భర్త గొడవ పెట్టడం, చిన్న పిల్లల తల్లిదండ్రులు బాగా చనిపోయారు. ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని మేడం దగ్గరికి వచ్చాము. మహిళా మండలి తరపు నుంచి వచ్చాము. భార్య భర్తలు కూడా ఇట్లా తాగి వీళ్ళు భార్య కొట్టుడు, పిల్లలు కూడా చదివి ఆగమవుతుంది. చదువు చక్కగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ బెల్ట్ షాపులు అనేది బంద్ చేస్తే వాళ్ళు కొద్దిగా మంచిగా చదువుకొని భార్య భర్తలు కూడా మంచిగా ఉంటారని మేము ఈ కలెక్టర్ గారి కాడికి వచ్చాము. మా ఊరు పక్కల ఒక 5 కిలోమీటర్ల దూరం ఎక్కడ పెట్టద్దు, రోడ్డు దగ్గర కూడా పెట్టద్దు. మా చిన్న ఊరుకు మేము ఆడోళ్ళం దిగుతాం, ఎక్కుతాం, భయం. ఆడ కూడా పెట్టడానికి ఏదైనా మళ్ళీ ప్రయత్నిస్తాం, మాత్రం పెద్ద చర్య తీసుకోవాలి మేడం. మాకు ఇంత చదువు రాదు, మాకు పెద్ద మేము ఏం అటు ఇటు తిరిగి జాబులు చేసుకుంటాం, చదువు చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం. ఈ వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళకు ఏం తెలియదు బయటకు వస్తే. మా వార్డు నెంబర్ తీసుకొని వచ్చినాం కాబట్టి మాకు ఈ పని తొందరగా మేడం చేసి పెట్టాలి. దయచేసి మీకు అందరికి మా ఊళ్ళో కోసం మేము వద్దంటే వచ్చినాం. మా మొగోళ్ళు వద్దన్నా కూడా మేము వద్దు, తీసుకొని వస్తామని వచ్చినాము. ఇది ఒకటి తొందరగా తీసుకోవాలి మేడం. మాకైతే ఏం తెలియదు.